హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మంచి కుటుంబం అనే సీరియల్ స్టార్ట్ అయింది. దానిలో కాలేజ్ సీన్ బ్లాక్ అండి. ఇది దాదాపుగా ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో కొంచెం చూపించాను. దానిలో లొకేషన్స్ చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఇదే అది. సో లొకేషన్ చూపించడానికి ఈ బ్లాగ్ తీసానన్నమాట. ఇది కాలేజ్లో. ఈ బ్లాగ్లో మ్యాక్సిమంగా మీకు లొకేషన్ అనేది షేర్ చేసుకుంటాను. ఇది క్లాస్ రూమ్ అండి. ఈ క్లాస్ రూమ్లో ఒక లెక్చరర్గా బ్రహ్మముడి సీరియల్ థర్డ్ బ్రదర్ ఉన్నారు కదా. సో తను వచ్చారు. సో మ్యాక్సిమంగా తను చూస్తే గుర్తుపట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను. తను స్టూడెంట్గా కూడా ఎంట్రీ ఇచ్చారు ఈ సీరియల్లో. మంచి కుటుంబం అనే సీరియల్. మంచి కుటుంబం సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు ఈ సీన్ అనేది మీకు గుర్తుండిపోవాలని ఈ వీడియో క్లిప్ అనేది నేను యాడ్ చేశాను. సో ఇది కరెక్టా రాంగా అనేది నాకు తెలియదు, బట్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకోవాలని వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఇక్కడ హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. తనని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఫాదర్ వస్తారన్నమాట. ఈ బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరూ మంచి కుటుంబం సీరియల్ తప్పక చూడాలని కోరుకుంటున్నాను. సో అందుకోసమని ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇది గిటార్ ప్లే చేసే సీన్ రన్ అవుతూ ఉంటుంది. ఒక అమ్మాయి గిటార్ ప్లే చేస్తుంది. సో ఇది మొత్తం చూసేసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం, తను హీరోయిన్ అండి. ఈ సీరియల్ మంచి కుటుంబం సీరియల్లో హీరోయిన్. తర్వాత వీళ్ళు స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళని కూడా యాడ్ చేసేసుకున్నాను నా బ్లాగ్లో. ఇంకోటి హీరోయిన్ బ్లాగ్ అంటే హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళు టూర్కి వెళ్దామనే ప్లాన్ రన్ చేస్తూ ఉన్నప్పుడు అది షూట్ తీశారన్నమాట. ఇంకోటి ఇక్కడ అంజీ నా కోసం బాదం కాయని పగలగొట్టి లాస్ట్ వీడియోలో పోస్ట్ చెప్పాను కదా, తినాలనిపిస్తుందని. సో అంజీ చేయి విరిగిపోయి ఉన్నా కూడా నా కోసం బాదం కాయని పగలగొట్టి మరిగా దానిలో నుంచి వచ్చిన విత్తనాన్ని మాత్రం నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేశానని అంటే ఏమో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంజీ చాలా మంచి అబ్బాయి. మొత్తానికి అంజీ ఇచ్చిన బాదం కాయనైతే తినేస్తున్నాను. సో నాకైతే నచ్చింది. బాదం కాయ ఇలానే ఉంటుంది కదా, షూర్ తినేస్తున్నాను. ఈ కాలేజ్ చుట్టూ కూడా ఇట్లా వాటర్ ఉందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లొకేషన్ షేర్ చేసుకుంటానని. ఆ వాటర్ వల్లనే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇది నైట్లో మాత్రం హెలికాప్టర్ ఉన్న ప్లేస్లో లైట్లు వేయడంతో అది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ దానిలో మాత్రం బర్త్డే సీన్ రన్ అవ్వడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు సీరియల్ వాళ్ళు. సో చూడండి ఒకసారి, ఇది ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. సో దీనిలో ఆల్రెడీ బర్త్డే సీన్స్ సెటప్ చేసేసిండ్రు. సో దీనిలో లైట్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది లైట్ ఆఫ్ చేసిన సీన్. లైట్ ఆన్ చేయగానే ఓన్లీ మిడిల్ లైట్ ఆన్ చేసినప్పుడు సీన్ అక్కడ ఏం లేదు. ఆ హీరోయిన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏం లేదు, హీరో వచ్చేసి బర్త్డే విషెస్ చెప్పడం మాత్రమే దీనిలో వచ్చే సీన్. సో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి హీరోయిన్కి బర్త్డే విషెస్ సర్ప్రైజ్ చేస్తారన్నమాట. ఈ వీడియోలో ఇదే లాస్ట్ బ్లాగ్. ఈ వీడియో మీకు చాలా వరకు నచ్చే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మంచి కుటుంబం తప్పక చూడండి. కంపల్సరీగా ఈ సీరియల్ మాత్రం మీకు పక్కా నచ్చే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఫొటోస్ చూడండి, తింగర ముఖంది వచ్చింది. సో నా తింగర ముఖాన్ని షూట్ చేసింది ఈ ఫోటోగ్రాఫర్ మాత్రమే. ఇంకోటి తేజగాడు కూడా వస్తుండే చూడండి. ఐ థింక్ ఇతను మీకు తెలిసే ఉండొచ్చు. ఇంకోటి ఈ సీరియల్లో హీరోయిన్, తర్వాత హుసేన్, వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.